బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ని సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చేలా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బెస్ట్గా ఎలా చేసుకోవాలో ఇందులో చూపిస్తాను రండి. ముందుగా మిక్సీ జార్లో 2 ఎగ్స్, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, పావు కప్పు ఆయిల్, అరకప్పు ఫ్రెష్ మిల్క్ వేసి 1 కప్ వరకు పౌడర్ షుగర్ వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టి ఇప్పుడు 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. బేకింగ్ కోసం ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 1/3 కప్పు వరకు కోకో పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మొత్తం కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. 8 ఇంచెస్ ఉండే కేక్ టిన్లోకి బటర్ పేపర్ను ఉంచి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెంటనే పోతాయి. 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లో హీట్లోనే పెట్టుకుని 45 నుంచి 55 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. టూత్ పిక్ని గుచ్చి చూడండి, క్లీన్గా వస్తే చక్కగా బేక్ అయినట్టు. ఇప్పుడు చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెలో అరకప్పు చొప్పున కోకో పౌడర్, పంచదార పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఫ్రెష్ మిల్క్ 1 కప్పు, కొద్దిగా వెనీలా ఎసెన్స్, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి లో హీట్లోనే ఈ విధంగా థిక్గా వచ్చేంత వరకు ఉడిగించుకుని లాస్ట్లో బటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుని 2 లేయర్స్ కింద కట్ చేసుకోండి. ఒక లేయర్ని పక్కకు తీసేసి ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ని ఒక లేయర్లో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన లేయర్ని కూడా వేసేసి చాక్లెట్ గనాష్ని పైన లేయర్లో అలా చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మీకు చాక్లెట్ గనాష్ మిగిలిపోయినట్లయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 3-4 గంటల తర్వాత బయటికి తీసి చాక్లెట్ పీసెస్లా కట్ చేసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను కొద్దిగా ఆల్మండ్స్ అలాగే పిస్తా కూడా చాప్ చేసుకున్నవి వేసుకున్నానండి. డెకరేట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా పైన డెకరేట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అంత చాలా బాగా వస్తుంది. దీన్ని కట్ చేసుకుని ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.